పుష్పాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండవు. ఏ దేశానికి వెళ్ళినా ఒకటే పువ్వు, ఒకటే కాయ, ఒకటే ధాన్యం ఉంటుంది. కానీ భారతదేశంలో ఎన్ని రకాల పుష్పాలు మనం చూస్తుంటాము, ఎన్ని రకాల కాయగూరలు చూస్తుంటాము, ఎన్ని రకాల పండ్లు ఫలాలు చూస్తుంటాము, ఎన్ని రకాలైనటువంటి ధాన్యాలను, ఎన్ని రకాలైనటువంటి వనరులను చూస్తుంటాము. ఇలాంటి దేశం ప్రపంచంలో ఇంకా ఎక్కడ లేదు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, పూరి జగన్నాథ మందిరం ఉంది. జగన్నాథ మందిరంలో శ్రీకృష్ణుడు కొలువుదీరి ఉంటారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, వారి సోదరి సుభద్ర ముగ్గురు కలిసి ఉంటారు. అన్నా చెల్లెలు కలిసి ఉంటారు. ఆ పూరి జగన్నాథ దేవాలయంలో ప్రతిరోజు నైవేద్యాన్ని పెడతారు. ఏం నైవేద్యం పెడతారంటే అన్నం వండి దేవునికి పెడతారు, అదే ప్రసాదంగా ఇస్తారు. అలా ఎన్నిసార్లు నైవేద్యం పెడతారంటే 5 సార్లు నైవేద్యం పెడతారు. అలా సంవత్సరంలో 365 రోజులు ఒకసారి వండినటువంటి బియ్యము మళ్ళొకసారి వండరు. అంటే 5 × 365 అంటే 1800-1900 రకాల బియ్యాలతో అక్కడ వంట వండుతారంటే ఇన్ని రకాల పంట దొరికే దేశం ప్రపంచంలో ఇంకెక్కడ ఉందా? ఎక్కడ కూడా లేదు. అది కేవలం మన భారతదేశం మాత్రమే. అందుకే ఈ దేశాన్ని పుణ్యభూమి అని చెప్పారు, ఈ దేశాన్ని ధర్మభూమి అని చెప్పారు, ఈ దేశాన్ని కర్మభూమి అని చెప్పారు. ఈ దేశం గురించి చెప్తూ ఇది రత్న గర్భ అన్నారు. రత్నాలు దొరికేటువంటి ఏకైక దేశం భారతదేశమే. 1835 వరకు ప్రపంచంలోని ఏ దేశానికి రత్నము, డైమండ్ అంటే తెలియదు. కానీ మన దేశంలో రత్నాలు పుట్నాలాగా మనం పంచాము. అంత గొప్ప దేశం మనది. ఈ దేశం అంటే మట్టి ముద్ద కాదు, ఈ దేశం అంటే రాయి రప్ప కాదు. ఈ దేశము మన యొక్క జగజ్జనని యొక్క సజీవ సాక్షాత్కారం. ప్రారంభంలో మనం జాతీయ గీతం వందే మాతరం చెప్పాం. వందే మాతరం అంటే అర్థం ఏమిటి? వందే మాత, ఓ తల్లి నీకు నమస్కారం, ఓ భారత మాత నీకు నమస్కారం. నీ గర్భాన మేము జన్మించాము, మా జన్మ ఎంత గొప్పది, ఎంతటి గొప్ప జన్మను మాకు ప్రసాదించావు భారత మాత. నువ్వు ఎలాంటి దానివి? సుజల సుఫల సస్యశ్యామలమైనటువంటి దేశం, సుహాసిని సుమధుర భాసిని అని చెప్పి మన యొక్క భారత మాతను మనం చెప్పాం. బంకిం చంద్ర చటర్జీ భారత మాత గురించి చెప్తూ చెప్పాడు, ఈ దేశం ఎలాంటిదంటే త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని. అంటే ఈ దేశం ఎలాంటిదంటే దుర్గా మాత, ఈ దేశం శక్తి మాత, ఈ దేశం సరస్వతి మాత, ఈ దేశం సంపదలిచ్చేటువంటి లక్ష్మీ మాత. ఇలాంటి భారత మాతకి నమస్కారం చేయమని బంకిం చంద్ర చటర్జీ చెప్పాడు. వందే మాతరం, వందే. అలాంటి భారత మాతకి మనం నమస్కారం చేయాలి. ఈ భారత మాత గురించి చెప్తూ స్వామి వివేకానంద చెప్పాడు. స్వామి వివేకానంద 6 మాసాల పాటు అమెరికాలో ఉండి భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో అడుగు పెడుతూనే, తన యొక్క స్టీమర్ దిగుతూనే, పడవ దిగుతూనే మొట్టమొదట ఆయన చేసినటువంటి పని ఏంటంటే తన శిరస్సు వంచి భారత మాత యొక్క పాదాల మీద పెట్టి భారత మాతకి నమస్కరించి భారత మాత యొక్క ఒడిలో ఉన్నటువంటి ఆ దుమ్మును, ధూళిని, ఆ మట్టిని తీసుకొని తన నెత్తి మీద పోసుకొని తన ముఖమంతా పులుముకున్నాడు. ఎవరో అడిగారు, ఏమి స్వామి, ఏం చేస్తున్నావరా అని. అప్పుడు వివేకానంద చెప్పినటువంటి మాట ఏమిటంటే 6 మాసాల పాటు భోగలాలసమైనటువంటి జీవనంలో ఉండేటువంటి అమెరికాలో ఉండి నా శరీరము పాప పంకిలమైపోయింది. ఎప్పుడైతే నా భారతదేశంలో నేను అడుగు పెట్టానో, నా భారత మాతను తీసుకొని నా నుదుట పెట్టుకున్నానో, అప్పుడు తిరిగి నేను పునీతుడయ్యాను. ఇలాంటి గొప్ప దేశం ప్రపంచంలో ఇక్కడ లేదని చెప్పారు. కాశీలో ఒక పెద్ద విశ్వవిద్యాలయం ఉంది, హిందూ విశ్వవిద్యాలయం. దానిని కట్టింది ఎవరంటే పండిత మదన మోహన మాలవ్య. ఆయన జన్మించింది కాశీలో, పెరిగింది కాశీలో, చదువుకున్నది కాశీలో, విశ్వవిద్యాలయాన్ని పెట్టింది కాశీలో. ఆయన మరణించే ముందు ఒక మాట చెప్పాడు, నేను మరణిస్తున్నాను, నేను మరణించిన తర్వాత నా అంత్యక్రియలు ఎక్కడ చేయాలంటే కాశీలో చేయకండి, కాశీ బయట చేయండి అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎవరైనా ఏమనుకుంటారంటే కాశీకి వెళ్ళి మరణిస్తే మోక్షం వస్తుంది, మళ్ళీ జన్మ ఉండదు, కనుక కాశీకి వెళ్ళి మరణించాలని కోరుకునే వాళ్ళు భారతీయులు ఎక్కువ మంది ఉంటారు.
కాశీకి వెళ్ళి మరణించకపోతే కనీసం మరణించిన తర్వాత మా అస్థికలు తీసుకెళ్లి కాశీలో గంగలో కలపమని కోరుతుంటారు. కానీ ఈయన కాశీలో పుట్టాడు, కాశీలో పెరిగాడు, కానీ తన యొక్క అంత్యక్రియలు ఎక్కడ చేయమంటున్నాడు? కాశీ బయట చేయమంటున్నాడు. ఎందుకయ్యా పండిత మదనమోహన మాలవ్య అలా చెప్తున్నావంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నా అంత్యక్రియలు కాశీలో కనుక చేసినట్లయితే నాకు మోక్షం లభిస్తుంది, స్వర్గానికి పోతాను, మళ్ళీ జన్మ ఉండదు. అదే కాశీ బయట కనుక నాకు అంత్యక్రియలు అయినట్లయితే నాకు మళ్ళీ జన్మ లభిస్తుంది, మళ్ళీ భారతదేశంలో భారతమాత యొక్క పుత్రునిగా జన్మించగలుగుతాను. అలాంటి అవకాశం నాకు కలిగించండి. మోక్షము కన్నా ముఖ్యమైనటువంటిది ఇక్కడ జన్మించడం అని చెప్పాడు మదన మోహన మాలవ్య. సాక్షాత్ భగవంతుడే ఇక్కడ జన్మించాడు.